మీరు చాలా కింద నుంచి వచ్చారు, లైక్ చాలా కష్టపడి లైఫ్లో ఎదిగారు. ట్రూ. ఎవ్రీ 20s అబ్బాయికి ఒక డ్రీమే ఉంటుంది, ఒక పెద్ద ఇల్లు, మంచి కార్లు. అంటే ఆ డ్రీమ్ని ఇప్పుడు మీరు లివ్ చేస్తున్నారు, అట్లా హ్యావింగ్ అ రోల్స్ రాయ్స్, అంటే లగ్జరీ లైఫ్. ఒక 20s నుంచి వచ్చిన వాళ్ళకి ఇదంతా ఒక పెద్ద డ్రీమ్ లైఫ్. అలాంటి డ్రీమ్ లైఫ్ మీరు లివ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వెన్ యూ సీ బ్యాక్ టు దోస్ డేస్ ఎలా అనిపిస్తుంటుంది ఇప్పుడు? వెన్ యూఆర్ ఎలోన్, ఇవన్నీ థింక్ చేస్తున్నప్పుడు డూ యూ థింక్ అవన్నీ ఆలోచిస్తుంటారు ఎప్పుడైనా? డెఫినెట్గా. ఎలా అనిపిస్తుంటుంది అప్పుడు? నా లోపల ద ఇన్సైడర్ నేను చాలా మాట్లాడుకుంటుంటాం, చాలా సెల్ఫ్ టాక్ చాలా ఉంటుంది నాకు. నేను ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా, నేను చెప్పాలన్నా కూడా ఐ గో ఫర్ ఏ ఎలోన్ డ్రైవింగ్. ఎట్లయితే సోలో ఇది ఉంటుందో, నేను వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మై వరల్డ్ ట్రావెల్ ఈజ్ నేను అక్కడికి వెళ్తాను. బట్ అక్కడ మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోతున్నాడు, ఏం చేస్తాం, మనమే మాట్లాడుకుంటాం. ఆ లోపల ఒక ఇన్సైడర్ ఒకటి ఉంటాడు, అది బాగుంది కదా, ఇలా ఉంది కదా, మన మైండ్ మనకు అది ఇంటరాక్షన్ నడుస్తుంటుంది. చాలా బయట బ్యాక్ వచ్చేటప్పటికి యూ విల్ కమ్అట్ విత్ బండిల్స్ ఆఫ్ లోడ్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ రిఫైన్డ్ థాట్స్ తోటి మనం బయటకు వస్తాం. నేను ఇక్కడ ఎప్పుడన్నా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తానంటే, కార్లో ఒక్కడినే ఐ హ్యావ్ ఓన్లీ వన్ బ్యాడ్ హ్యాబిట్ ఈస్ ద టీ. ఓ ఫ్లాస్క్లో ఒక కప్లో టీ పెట్టేసుకొని ఒక కార్లో తీసుకొని సెల్ఫ్ డ్రైవ్లో నేను వెళ్తాను. ఒక్కొక్కసారి 100, 150, 200, 300 కిలోమీటర్స్ కూడా ఒక్కొక్కసారి పోయేసి వస్తాను. ఒక్కోసారి మళ్ళీ మార్నింగ్ వస్తాను రిటర్న్ వచ్చేటప్పుడు. ఎలాగా లైట్, చాలా మైల్డ్గా ఉన్న, మళ్ళీ మైండ్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఉన్నటువంటి లైట్ మ్యూజిక్ ఉంటుంది. నేనే డ్రైవ్ చేసుకుంటుంటాను. పక్కన అలా ఆలోచించుకొని ఎస్ నౌ ఐ నీడ్ టు స్టార్ట్ అనుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయిపోతుంది నాకు. ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఎక్కడ ఉంటుంది, కరెక్టే, ఏ కంట్రీలో ఉంటుంది, ఏ థీమ్ తీసుకుంటే బాగుంటుంది, ఏది కంటెంపరీగా ఉంటుంది, అలా చేస్తే బాగుంటుందా, ఇలా రకరకాల. అంత అయిపోయిన తర్వాత ఒక్కోసారి జీరో అవుతుంది. మళ్ళీ కరెక్ట్ అనుకున్నాను కానీ ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ జీరోకి వస్తుంది. అంటే ఇట్స్ అన్ ఆర్కిటెక్చర్, బేసికలీ ఇట్స్ అన్ ఆర్కిటెక్చర్ అంటే ఓన్లీ బిల్డింగ్ అనే కాదు, మీ ఎనీథింగ్ యూనో ఇట్స్ ఎ థాట్ ప్రాసెస్ను బిల్డ్ చేసుకోవడం అని అంటారు కదా. అది ఒక్కొక్కసారి మనం అంత అయిపోయిన తర్వాత కాదు అని మళ్ళీ కొత్త డిజైన్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఎలా వెళ్తుందో, ఇక్కడ డిజైన్ డెవలప్మెంట్ అనేది కూడా మన మైండ్లో రావాలంటే యూ నీడ్ టు గెట్ ఐసోలేటెడ్ అండ్ థింక్ అబౌట్ ఇట్. ఆ తర్వాత ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి, క్రాస్ వెరిఫై చేసుకోవడానికి మళ్ళీ నేను ఎర్నెస్ట్ అండ్ యంగ్, సిబిఆర్ఈ, సిబిరిచర్డ్ ఎలిసో లాంటి బిగ్ 5 కంపెనీస్ తోటి డేటా అనాలిసిస్కు మళ్ళీ నేను చూసుకుంటాను, అది వేరే సంగతి. బట్ బేసిక్ అయితే మనకంటూ ఉండాలి. ఇక్కడ కూడా వాట్ ఐ మీన్ టు సే ఇస్, నేను అలా ఇంట్రాస్పెక్టివ్ లోపల మనం ఆలోచిస్తున్నప్పుడు, నేను ఆ రోజు మొదలు పెడుతున్నప్పుడు ఎప్పుడు నేను డబ్బుల కోసం ఎప్పుడు చూడాల. హ్యాపీనెస్ అనే దానికి ఏంటంటే, నేను ఇది చేస్తే నాకేం కిక్ వస్తుంది, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, నాకు ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను ఏం చేస్తే అవుతుంది. నేను చాలాసార్లు చెప్తాను, నాకు 2 పాకెట్స్ ఉంటాయి. నాకు లెఫ్ట్కి ఇప్పటికి కూడా నాకు లెఫ్ట్ పాకెట్, రైట్ పాకెట్ ఉంటుంది. సో ఒకటేమో ప్రొఫెషనల్ లైఫ్ కోసం నేను స్పెండ్ చేసేది, లెఫ్ట్దేమో నా పర్సనల్ లైఫ్ కోసం స్పెండ్ చేసేది. వాట్ ఎవర్ ఐ ఎర్న్ 60% ఐ స్పెండ్ ఫర్ మై 60 to 70% ఐ స్పెండ్ ఫర్ మై ప్రొఫెషనల్ లైఫ్ అండ్ 30% ఫర్ మై పర్సనల్ లైఫ్. అది ఇంపార్టెంటా? అది ఇంపార్టెంట్. అది నీ బిల్డ్ చేయకపోతే, ఈ రెండు అయిపోయిన తర్వాత చాలామంది ఒకటే దాని మీద ఉండి ఆ తర్వాత వస్తే మళ్ళీ పర్సనల్ లైఫ్ కూడా మనకు బ్యాక్ రాదు. సో బ్యాలెన్సింగ్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఐ టోల్డ్ యూ, పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ అండ్ ఈ మూడిట్లలో సెటిల్ అయిపోయాక ఏదో దేశ సేవ చేద్దామంటే కాదు. ఏమీ లేనప్పుడు కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను 2 రొట్టెల బదులు 3 రొట్టెలు తీసుకెళ్ళి కూడా నేను చేసుకోగలిగాను. సో దానికి ఏదో ఉండదు. సో ఇట్స్ అ టైం, టాలెంట్, ట్రెజర్ అంటారు. టైం అన్నా ఇచ్చేసేయండి, నీ టాలెంట్ అన్నా నువ్వు స్పెండ్ చేయి, లేదా నీ డబ్బులు ఉన్నప్పుడు చేయి. నీ డబ్బులు వచ్చిన తర్వాతనే నీ ఏదో అప్పుడేది చేస్తానంటే నీకు ఎంత ఉంటే అంత చేయి, ఎంత ఉంటే అంతే చేయి. నీ దగ్గర 50 రూపాయలు ఉంది, ఆ 50 రూపాయలు ఎవరికన్నా నువ్వు ఇవ్వడానికి ట్రై చేయను. అది యూ స్టార్ట్ కల్టివేటింగ్ దట్ హ్యాబిట్ ఆఫ్ షేరింగ్ ద హ్యాపీనెస్. రైట్. సో ఇక్కడ నేనేమంటానంటే, ఈ ఐసోలేట్ అయ్యి ఎప్పుడైతే మనం వాటిని చూసుకుంటామో అప్పుడు నీ రోడ్ మ్యాప్ ఏదైతే బ్లూ ప్రింట్ అని నేను చెప్పానో, బ్లూ ప్రింట్లో నేను ఇక్కడి నుంచి ఇలా వెళ్తాలనుకున్నప్పుడు మిగతా అక్యుములేషన్. నీకు ఎప్పుడైతే సోషల్ లైఫ్లో కూడా నీకు ఎలివేషన్ ఉండాలనుకుంటున్నావు, నేను ఆ రోజు ఉన్నట్టే నెక్స్ట్ డే నేను ఇంకా 1 year తర్వాత కూడా నేను అలాగే సింపుల్గా ఉంటాను, నేను మామూలుగా ఉన్నప్పుడు కూడా నేను మారుతి 800 వాడతాను, నాకు డబ్బులు వచ్చినప్పుడు కూడా నేను ఇలా ఉంటాను అంటే కాదు. ప్యారలల్గా ఉన్నటువంటి పిల్లర్స్ ఇవి, ఆ సపోర్టింగ్ స్ట్రక్చర్ అది. ఆ స్ట్రక్చర్లో నీకు మెయిన్ ఏముంటుంది, ఫసాడ్ ఏం మార్చుకోవాలి. పిల్లర్స్ ఈజ్ యువర్ ఇన్కమ్, బట్ పిల్లర్స్ పెట్టేసుకొని నేను ఫసాడ్ అందంగా తయారు చేసుకోలేకపోతే కూడా నీకు కాదు అది. సో రెండింటిని ప్యారలల్గా తీసుకుపోతుంటేనే తప్ప, దట్ ఈస్ హౌ మై స్కూల్ ఆఫ్ థాట్ ఇట్ ఈస్, యునో, పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అండ్ సోషల్ లైఫ్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, పర్సనల్ లైఫ్ అనేది ఇంపార్టెంట్, బట్ ప్రొఫెషనల్ లైఫ్తో పాటు అది మధ్యలో ఇంత ఎదుగుతుందో ఈ రెండింటిని కూడా మనం ఎలివేట్ చేసుకోవాలి. అప్పుడే గుర్తిస్తారు కదా, నువ్వు నీ లోపల మార్పుని ఎలా చూస్తారు, బయటికి నువ్వు ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నావు, ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ వెర్బల్,
ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్. విజువల్ ఆస్పెక్ట్లో కూడా ఉంటుంది కదా ఎక్స్ప్రెషన్ అనేది. సో అది రెండింటిని బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటున్నప్పుడు మిగతాది ఉంటుంది. బట్ డబ్బుల కోసం పరిగెడితే, డబ్బులు మన ముందు ఉండి దాన్ని మనం ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఎప్పుడు నీకు దొరకదు. అది ఎప్పుడు అదొక గేమ్, అది పరిగెడుతూనే ఉంటాం. బట్ నువ్వు నీ ఐడియాలజీ ప్రకారము నీకు ఏది కిక్కిస్తుంది, ఏది నువ్వు మెస్మరైజ్ చేయగలుగుతావు, ఏది మనుషుల్ని ఇన్స్పైర్ చేయగలుగుతావు ఏదైనా చేస్తున్నప్పుడు, నువ్వు దానికోసమే ఉన్నది అనుకున్నప్పుడు, ఇవాళ చాలా అయిపోయింది భయ్, చాలా బాడీ అంతా రిలాక్స్ అవ్వాలి, ఇవాళ కాదు ఇంకా నేను ఐమ్ ఫీలింగ్ సో టైర్డ్ అని అనుకుంటాం మనం. వాట్ ఈస్ దేర్ ఇన్ ద టైర్డ్నెస్? టైర్డ్నెస్ ఈజ్ కిల్లింగ్ యువర్ ఇన్స్టింక్ట్ ఆర్ ఇన్స్టింక్ట్ ఈజ్ కిల్లింగ్ యువర్ టైర్డ్నెస్. నీవు ఎదగాలనే తపన కానీ నీకు అది వస్తే సాటిస్ఫాక్షన్ ఉన్నది అనుకున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ టేకింగ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ డ్రైవ్, విల్ యూ గెట్ టైర్డ్? విల్ నెవర్. You are going with a wife and your kids and you are driving, will you feel that you are tired? No. But if you become a driver, if you feel that you are a driver and you are working somewhere, సాయంత్రం మార్గంగానే కాదు సార్ నాకు, ఇట్స్ ఆల్ మైండ్ సెట్. మైండ్ ఎలా డ్రైవ్ చేయాలి అని అంటే, నీకున్నటువంటి పనిని వ్యసనంగా మార్చుకొని దాని ఒక హాబీగానో, హాబీ నుంచి వ్యసనంగా మారాలి. హ్యాబిట్ నుంచి హాబీ నుంచి హ్యాబిట్ నుంచి అడిక్షన్కి వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడు దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. సైంటిస్టులు అనుకుంటాం మనం ఏదో తయారు చేస్తున్నప్పుడు గడ్డాలు పెరిగినాయి, ఇది పెరిగింది, రాత్రి 11, 12, 2 days 3 days అక్కడే ఉండిపోతాడని అంటాడు. బికాస్ హీఈస్ ఫోకస్డ్, హీఈస్ గెటింగ్ దట్ కిక్ ఇస్తుంది. సో మనిషి ఎప్పుడు కానీ ఆ కిక్కు ముందు మిగతా ఏమి కనపడకూడదు. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్తున్నప్పుడు అందరూ అనుకుంటారు ఆయనకేముంది అన్నీ చెప్తాడనేది. బట్ యూ మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్, దెన్ యూ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు మీకు మీరు ఏదైతే పనులు చేస్తారో, మీరు ఎక్స్పీరియన్సెస్ అవి మీకు కిక్ ఇస్తే మీకు హ్యాపీనెస్ వస్తుంది. అంటే మీరు సాటిస్ఫైడ్గా ఎప్పుడు ఫీల్ అవుతారు? వెన్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్, నేను ఏమంటాను ఎప్పుడు కానీ, ఎనీబడి విల్ డూ ఎనీథింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఐడెంటిటీ. ఎదుటి వాళ్ళు దాన్ని గుర్తించడం, రికగ్నైజ్ చేయడం. నువ్వు చేసింది ఏదో నీకు ఫస్ట్ డిప్ టెస్ట్ చేసి నువ్వు పక్కన చెప్పుకున్నప్పుడు, అరే అని అన్నప్పుడు ఆ కళ్ళల్లో వచ్చే యూనిక్నెస్ కానీ, హ్యాపీనెస్ కానీ, శబాషీ కానీ, లేదా నీ మనసుకి నీకు నీ మైండ్, అంటే మైండ్ అయినా హార్ట్ అయినా ఒకటే, బట్ కొంచెం సేపు దాన్ని డివైడ్ చేసి చూసుకుంటే, దాంట్లో 2 కంపార్ట్మెంట్స్ అనుకుంటే, ఓకే దట్ ఈస్ హార్ట్కి ఏం బ్రెయిన్ ఉండదు కాబట్టి మైండే హార్ట్, హార్టే మైండ్ జనరల్ చెప్పాలంటే. బట్ దాన్ని కొంచెం స్ప్లిట్ చేసి చూసుకుంటే దీన్ని ఎలా శబాషి ఇస్తుంది, ఒక ఎమోషన్ ఇంకొక సబ్స్టాన్స్ను, ఒక ఆబ్జెక్ట్ను దాన్ని ఎలా శబాషి ఇస్తుంది. సో దట్స్ వాట్ ఇట్ కిక్ అని అనిపిస్తుంది కదా మనకు. మనం ఏదో ఒక పని చేసాము, లేకుంటే ఇంకేదో ఒక మంచి కవిత రాసాము, లేకపోతే ఒక స్మాల్ అప్రిసియేషన్, ఇంటర్నల్ అప్రిసియేషన్. ఫస్ట్ థింగ్ ఈజ్ మనల్ని అప్రిషియేట్ చేసుకున్నప్పుడు ఆ కళ్ళలో తెలియకుండా ఉండేటువంటి ఒక చిన్న కిక్, ఒక సాటిస్ఫాక్షన్, యూ కాల్ ఇట్ యాజ్ యువర్ ప్యాంపరింగ్ యువర్ ఓన్ యాటిట్యూడ్ అనుకుందాం. పోనీ మళ్ళీ మనం యాటిట్యూడ్ అనే పదాన్ని తెచ్చుకుంటే, ఇట్ ఈస్ నాకున్నటువంటి నైజాన్ని నేను తృప్తిపరుస్తున్నాను. అదేమవుతుంది, అది నిన్ను మళ్ళీ ఫ్యూలింగ్, అది ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యూయల్. మళ్ళీ యు ఆర్ రీఛార్జింగ్ ఇట్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్, యు విల్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ నోటీస్డ్ అని. మన లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు చెప్తున్నారు, నిన్న ఈవెన్ ఇంట్రోవర్ట్ కూడా నేను ఇంట్రోవర్ట్ అని పీపుల్ అనుకోవాలని అటెన్షన్ కోరుకుంటాడని. అంటే ఎందుకలా? అంటే ఇంట్రోవర్ట్ నన్ను తక్కువ చేసి చూసుకోవాలని కాదు. ఇంట్రోవర్ట్ కూడా ఏమంటాడంటే, అతను ఇండైరెక్ట్ ఏం చెప్తాడు, నాకు కొంచెం నచ్చదండి, నేను కొంచెం షై అండి. నథింగ్ బట్ ఇంట్రోవర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఐఎమ్ షై ఇన్ నేచర్ అని చెప్పుకోవడం. రైట్, బేసికల్గా. అంటే దాన్ని కొంచెం అనలైజ్ చేసి కొంచెం దాన్ని సింగిల్ లైన్లో చెప్పాలంటే షై ఇన్ నేచర్ అని అంటాం దాన్ని. నేను కొంచెం ఐ కాంట్ బి ఓపెన్ అండి, నేను అంత అవుట్ స్పోకెన్ కాదు అని అలా చెప్పుకుంటుంటాడు. దాన్ని కూడా కాంప్లిమెంట్ చేసుకుంటారు వాళ్ళు. అంటే దాన్ని 2 రకాలుగా చూడొచ్చు దాన్ని. ఒకళ్ళేమో గట్టి బడా మాట్లాడినప్పుడు అది ఏంటో పోయి అది లెఫ్ట్ హ్యాండ్ రైట్ సెంటర్ ఎలా మాట్లాడేస్తాడు అని అనుకుంటారు. కొంతమంది అతను లేదు, హీఈస్ వెరీ డైనమిక్ అండ్ అవుట్ స్పోకెన్ అని అనుకుంటారు. ఇతన్ని చాలా సైలెంట్, చాలా జెంటిల్మెన్ అండ్ వెరీ కామ్ గోయింగ్ అని అనుకుంటాం. కామ్ గోయింగ్ అని మనం ఇంట్రోవర్ట్ అని అందామా, కామ్ గోయింగ్ అనుకుంటే బాగుంటుందా? ఓకే, సో ఈవెన్ సమ్ పీపుల్ మే లైక్ దీస్ గైస్ అండ్ సమ్ పీపుల్ మే లైక్ దోస్ గైస్. సొసైటీ ఎప్పుడు దేనికి ఏది ఉండదు. అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హౌ అండ్ పర్స్పెక్టివ్.
ఒక 10 మంది క్రికెటర్స్ ఉంటే ఒక్కొక్కళ్ళు లైక్ చేస్తారు, 10 మంది యాక్టర్స్ ఉంటే 10 మంది ఒక్కొక్కళ్ళని లైక్ చేస్తారు. ఏదో ఒక ఎలిమెంట్ వాళ్ళ లోపల అక్కడ స్ట్రక్ అవుతారు, దానికి వాళ్ళు స్టిక్ ఆన్ అవుతారు, అది కంటిన్యూ అవుతుంటుంది. అది ఇక్కడ కూడా ఏంటంటే మనకు ప్రతి మనిషి అంటే ఈవెన్ ఇంట్రావర్ట్ ఉన్న తను కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు లైక్ చేసినప్పుడు నన్ను ఇలా కూడా లైక్ చేస్తున్నారు కదా, లెట్ మీ కంటిన్యూ అనుకుంటాడు. ఓకే. ఒక ఇంట్రావర్ట్ను ఎక్స్ట్రావర్ట్గా మార్చడం అనేది కూడా అంత ఈజీ అయిన పని కాదు. యూ కెన్ చేంజ్ టు సమ్ ఎక్స్టెంట్ బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అండ్ నీడ్ బేస్గా ఉంటే, బాబు అలా ఉంటే కాదు, అలా చేయలేము అని అనుకోవడం అనేది వేరు. అలాగే ఒక ఎక్స్ట్రావర్ట్ ఉన్నాడు, అతని గురించి ఇంట్లో ఉన్నప్పుడు మా అబ్బాయి చాలా ఇదండి, అబ్బో అసలు వాడు ఇక్కడ పెట్టినాడంటే ఎదుటోడిని అసలు మాట్లాడనియాడు అని ఒకళ్ళు అనుకుంటారు. అండ్ ఇంకొకళ్ళు ఏమంటారు దాన్ని, వాళ్ళు ఏంటి అది అతిగా బాగుతూనే ఉంటాడు ఏంటి ఇతను అని ఇంకొకళ్ళు అనుకుంటారు. అంటే హౌ యూ లుక్ ఎట్ ఇట్స్ అ పర్స్పెక్టివ్స్ అనేది చాలా చాలా వింతైన అది. అంటే అతను అది కరెక్ట్ ఆప్ట్గా ఉంటుందో, అతను ఏ సిచ్యువేషన్లో అతను సక్సెస్ అవ్వగలుగుతాడు, అతను ఎవరిని ఎలా ఇంప్రెస్ చేయగలుగుతాడు, అతని జాబ్లో కానీ ఇంకో దగ్గర ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ వాట్ దట్ సిచ్యువేషన్ డిమాండ్స్.